84,000 కోట్ల వ్యయమంటున్నారు కాంగ్రెస్. తర్వాత నేను చెప్తాను, అదే ఎస్ఆర్ఎస్పి ఉంది, కట్టి ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలు అవుతుందండి? ఎప్పుడో 60s కట్టారు. ఇప్పటికి కూడా కొన్ని లక్షల ఎకరాలు నీళ్ళు ఇస్తూ ఉంది. అది కెనాల్ తీశారు, కాకతీయ కెనాల్ అన్నారు, లక్ష్మీ కెనాల్ అన్నారు, ఫేజ్ 2 ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 అన్నారు, అప్ టు ఖమ్మం వరకు తీశారు, నీళ్ళు వారుతూ ఉన్నాయి. కడెం ప్రాజెక్టు కట్టారు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టారు. ఇవి ఫిజికల్గా కనిపిస్తున్నాయి, అవి ఎక్కడ కుంగిపోలేదుగా, నీళ్ళు బారుతూనే ఉన్నాయి కదా. పక్క పోయి చూడండి, జోరాలు కట్టారు, నీళ్ళు బారుతున్నాయి కదా, ఎక్కడ కుంగిపోలేదు కదా. శ్రీశైలం కట్టారు, ఎక్కడ కుంగిపోలేదుగా, నీళ్ళు బారుతున్నాయి, హైడల్ ప్రాజెక్ట్ నడుస్తూనే ఉందిగా. కింద పోండి, నాగార్జున సాగర్ కట్టారు కృష్ణా మీద, నీళ్ళు బారుతున్నాయి, కొన్ని లక్షల ఎకరాలు బారుతున్నాయి కదా, కుంగిపోలేదు కదా. ఇదెందుకు కుంగిపోయిందండి? ఇంత టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో కూడా డ్యాములు దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో కూడా డ్యాములు దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. ఇంకో ఇతర రాష్ట్రాల దాకా ఎందుకు పోతారండి? ఇదే గోదావరి పైన, ఇదే కాళేశ్వరం పైన కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ఇంత కూడా కదలలేదు కదా. అదే శ్రీపాద ఎల్లంపల్లి పైన కట్టినటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఇంత కూడా కదలలేదు కదా, కొన్ని దశాబ్దాలు అవుతుంది కదా. ఇప్పుడున్న టెక్నాలజీ కూడా ఆ రోజుల్లో అందుబాటులో లేదు కదా. ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ జరిగింది, వాళ్ళంతా ఓపెన్ అయింది, స్మాల్ విలేజ్ అయిపోయింది. ఎక్కడున్న టెక్నాలజీ అని కాపీ తీసుకొచ్చి కట్టుకోవచ్చు. ఏమీ లేని రోజుల్లో కట్టినేమో సమృద్ధిగా నీళ్ళు ఇస్తున్నాయి ఇంత కదలకుండా, నువ్వు కట్టిందేమో కుంగిపోయా. మౌలి గారు, ఎవరు మేలు చేసినట్టు ఈ ప్రాంతానికి? భట్టి విక్రమార్క గారు, ధాన్యానికి మద్దతు ధర విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందా లేదా? మీరు హామీ ఇచ్చినప్పుడు ధాన్యం అని చెప్పేసి ఇప్పుడు కేవలం సన్నాలకు మాత్రమే అని చెప్తున్నారు. అంటే 10% మాత్రమే మీరు బోనస్ ఇచ్చి 90% రైతులకి అన్యాయం చేస్తుందా లేదా కాంగ్రెస్ గవర్నమెంట్? ఎందుకు అనుకుంటున్నారంటే మీరు వాట్ వి సెడ్, ఐ థింక్ దొడ్డుబాట్లకు కూడా బోనస్ ఇవ్వబోతున్నారా? మా స్టేట్మెంట్ చూసుంటే ఏం చెప్పాం, వీఆర్ స్టార్టింగ్ విత్ సన్నాలు అని చెప్పాం. సన్నాలు ఒడ్లు పండించే రైతులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, మధ్యాహ్నం భోజనం తినే పిల్లలు, లేకపోతే రకరకాల రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్నటువంటి పిల్లలు, వీళ్ళందరికీ కూడా సన్నాలు బియ్యం ఇవ్వాలి కాబట్టి, ఇవ్వాలనేది తపన మాకుంది కాబట్టి విరివిగా రైతాంగ సోదరుల్ని సన్నాలు పండించడం ప్రోత్సహించడమే కాకుండా లెట్ us స్టార్ట్ ఫ్రమ్ దేర్. ముందు సబ్సిడీ అంటే బోనస్ అనేది 500 రూపాయలు అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి పరిస్థితుల ఆర్థిక భారం ఉన్నప్పుడు కూడా లెట్ us స్టార్ట్ సమ్వేర్, వీ హ్యావ్ టు స్టార్ట్ ఇమీడియట్లీ అని చెప్పి వీ స్టార్టెడ్ దట్. యూ మస్ట్ అప్రిషియేట్ దట్. మీ స్టేట్మెంట్ విన్నాను, కాకపోతే మీరు సన్నాలతో స్టార్ట్ చేస్తున్నాం అంటున్నారు, కానీ దొడ్డు వడ్లకి ఇప్పుడు ఇస్తున్నాము, ఈరోజు ఈ పంట నుంచి ఇస్తున్నాము అనేది స్పష్టంగా చెప్పలేకపోతే. అదే చెప్తా ఉన్నాం కదండి, ఏ స్కీమ్ అయినా ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి బిగిన్ కావాలి. వీ హావ్ స్టార్టెడ్ దిస్. ఓకే, దొడ్డు వడ్లకి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? అది విల్ టెల్ యూ దాట్. ఓకే, మీరు ఇచ్చిన హామీ కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకి తులం బంగారం 1,00,000 రూపాయలు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? ఇస్తామండి. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఏం చేయడానికి లేదని అసలు ఇచ్చిన గ్యాస్ సిలిండర్ని ఆపింది కొన్ని చోట్ల అయితే. సో ఈ కోడ్ అయిపోయిన తర్వాత దెన్ అగైన్ విల్ స్టార్ట్. మా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెటే పెట్టలేదు ఇంతవరకు. మేము వీఆర్ స్టిల్ గోయింగ్ ఆన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఫైనల్ బడ్జెట్ పెట్టిన తర్వాత డెఫినెట్గా విల్ ఇంక్లూడ్ ఆల్ ది స్కీమ్స్ ఇన్ దాట్. అంటే మీరు ప్రభుత్వంలో రాకముందు లంకె బిందాలు ఉన్నాయనుకున్నారు, వచ్చిన తర్వాత ఖాళీ గిన్నెలు ఉన్నాయి, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? డెఫినెట్గా ఇబ్బంది పడుతున్నాం. ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటో అనేది రాష్ట్ర ప్రజలు తెలియాలని ఆలోచనతోనే ఆ రోజు వైట్ పేపర్ పెట్టి శ్వేతపత్రం చూపించాము మేము. అంటే ప్రతి స్టేక్ హోల్డర్కి, ప్రతి పౌరుడికి రాష్ట్రంలో ఎంత వినాశనం జరిగింది, ఎంత ఆర్థిక విధ్వంసం జరిగింది, ఎంత దోపిడీ జరిగింది, మనం ఎక్కడున్నాం అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఏమంటారు డార్క్లో పెట్టి మనం ఎప్పుడు చేయకూడదు పాలకులు. అందుకోసం మేము స్పష్టంగా ఉన్నట్టుగా చెప్పాం. అయినప్పటికి కూడా మాకు నమ్మకం ఉంది, మేము జనరేట్ చేస్తాం రెవెన్యూస్, చేసి వాళ్ళకి మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ సంపదను ప్రజలకే పంచుతాం. వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కమిట్మెంట్ టు డిస్ట్రిబ్యూట్ ద వెల్త్ టు ద పీపుల్. ఢిల్లీశ్వర్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. భట్టి గారు, తెలంగాణ చరిత్ర అంటేనే కాకతీయులు, కుతుబ్షాహీలు, నిజాంలు. అలాంటిది తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ని కానీ ఎలా అండి తీసేస్తారు? చూడమ్మా, ప్రపంచవ్యాప్తంగా రకరకాల రాజ్యాలు పోయాయి. ఈ ఎవల్యూషన్లో
అన్ని ప్రభుత్వాల కంటే అత్యున్నతమైనటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలని. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఆనాటి రాచరిక వ్యవస్థలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగి, యుద్ధాలు జరిగి, అంతిమంగా ఒక రాజ్యాంగం లాంటి వాటిని ఏర్పాటు చేసుకుని ప్రతి పౌరుడికి ఒక ఓటు హక్కు ఇచ్చి, ఆ ఓటు హక్కు ద్వారా తన ఓటుతో తన ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నదే ప్రజాప్రభుత్వాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. ఈరోజు ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అలాంటప్పుడు ఒక్క అశోక నిమిషం చక్రం ఈనమ్మా, మీ క్వశ్చన్ పూర్తిగా. సో డెఫినెట్గా మన పాలనలో స్పష్టంగా కనపడాల్సింది ప్రజాస్వామ్య స్ఫూర్తి. రాజరిక పోకళ్ళకి ఆనవాళ్ళుగా ఉన్నటువంటి వ్యవస్థలు కాదు. రాజరికం కావాలా, ప్రజాస్వామ్యం కావాలా అంటే డెఫినెట్గా ఐ ఓట్ ఫర్ ప్రజాస్వామ్యానికి. రాజు కావాలని నేను కోరుకోను, రాజరిక వ్యవస్థలు కావాలని కోరుకోను నేను. అందుకోసమే డెఫినెట్గా ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపించేటువంటి ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్తోనే ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి డెఫినెట్గా డెమోక్రటిక్ స్పిరిట్తో ఉండేటువంటి చిహ్నం ఉండాలనేది మా అందరి ఆలోచన తప్ప ఎవరినో ఇక్కడ అవమానించాలనో ఎవరినో కించపరచాలని కాదు. రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకి అత్యంత గౌరవం ఇవ్వాలనేది మా ఆలోచన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.